ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 14వ అధ్యాయం. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వాణిని బాబా ఆశీర్వదించి సంతానమును ఎట్లు కలుగుచేసినో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నయు మధురముగా నుండును. వారి జీవితము మూర్తిభవించిన ఆనందం. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తం వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశం. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మ రాహిత్యమును పొందవలను. కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును అయిన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలో వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందు ఉంచుకునుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనసులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనం ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషంతో కనిపించేవాడు. కానీ లోపల వాస్తవముగా అట్టుండేవాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారు ఒక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరికీ అన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూసిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడు అని అనుకొనిది. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవడచే నిరుత్సాహంగా ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయంను గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లు అనుకునెను. భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయుడా? మనసునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కూడా కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతృతతో ఉండువాడు. దాసుగణ మహారాజు నందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసుగణ మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను. దాసుగణు అతడికి షిరిడీ వెళ్లమని సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందమనెను. సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేశాను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలో ఉన్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడా పైకము నిచ్చునంతలో తనకు 3 రూపాయల 14 అణాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండినని, కాని మిగిలిన రూపాయి 2 అణాలు మాత్రమే ఇమ్మని అనెను. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగజేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చును అని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చాను. దాసుగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను. తమకు అంతకు ముందే 3 రూపాయల 14 అణాలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసుగణను అడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే. నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అణాలు ఎట్లు ముట్టెను? అది దాసుగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను.
కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అనే మహాత్ముని రతన్జీ అంతకు ముందు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చెను. నాందేడ్లో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా ₹3.14 అగుట చూసి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన ₹3.14 సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. దాసుకని చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రమే బతికిరి. ఈ అధ్యాయము చివరన హరి వినాయక సాఠే అనువాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట 2వ వివాహం చేసుకునినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములుగానే అరవు. 3వసారి అతడికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజమైనది. అంతా అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్లిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకున్నట అందరికీ తెలిసిన సంగతే. బాబా పకీరైనచో, వారికి దేని యందు అభిమానం లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలెను? వారు ధనము నేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేవారు కారు. కాల్చిన అగ్గి పొలలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేవారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీ అడిగడివారు కారు. ఎవరైనా ఒక కాని గాని 2 కానులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధన అయినచో తిరిగి ఇచ్చేడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిచే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెము అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఏల ఉండనదు? శాస్త్రముల్లో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురువుని దర్శించుటకు పోవున్నప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అను అక్షరం బోధించెను. ఈ అక్షరం వల్ల దేవతలు దమము అవలంబించవలెనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందు ఉంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమం ఏర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలనని చెప్పెను. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళముగాను, అణుకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానం పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొను దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొను సంచిని తీసి బాబా ముందు కుమ్మరించిననియు, దీని ఫలితముగా ఆనాటి నుంచి తన జీవితంలో ధనమునకు ఎట్టిలోటు లేకుండాననియు రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదను అర్థము కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. 1. బాబా ₹15 దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కేను అడగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదని చెప్పెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగా వాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనుమని అర్థము. 2. ఇంకొకసారి తర్కడ్ భార్యను ₹6 దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకం లేకుండాచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను, కామ, క్రోధ, లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను.
దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము 1000 కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనినను మహాసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుడు కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇట్లు రాసియున్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కాదు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేటివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేటివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మనుచుండెరి. బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులని గాని అందరూ బేదలని గాని దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చినవారు దానిని మరిచినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణ పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనేవారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండెరి. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకుని దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండెడివారు. లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకుని గాని ఇవ్వమనేవారు. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు కూడా దక్షిణ కోరుచుండెరి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెరి. మిగతా దానినంతయు బేదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలుకొని 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు. షిరిడీ సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నయూ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనం. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందులో ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణమాయి గృహానికి పంపుచుండెరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొనచో అనగా కనకమందు, కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడనని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? ఓం శ్రీ సాయినాథాయ నమః. 14వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు.